ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ టారిఫ్ల విషయమే నడుస్తుంది. ముఖ్యంగా అమెరికా విధిస్తున్నటువంటి సుంకాల వల్ల మొత్తం ట్రేడ్ అంతా కిందకి పడిపోయింది. దాదాపు కొన్ని వేల పాయింట్ల కిందకి పడిపోవడంతో ఇప్పుడు అమెరికా కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దాదాపు 90 రోజుల పాటు ఇంతకు ముందు ఏ దేశాలకి ఎంతెంత టారిఫ్లు విధించారో అంత మాత్రమే విధిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు షేర్ మార్కెట్ విపరీతంగా పడిపోయింది. 20 లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. దాంతో ట్రంప్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 90 రోజుల పాటు ఈ పాత టారిఫ్లే ఉంటాయి. కాకపోతే చైనాపై మాత్రం పగ పట్టేశాడు. మొట్టమొదటిసారి చైనాకి 20% విధించాడు. తర్వాత మళ్ళీ 34% విధించాడు. 54 అయింది. ఆ తర్వాత మళ్ళీ మరో 50% విధించాడు. అది 104% అయింది. మళ్ళీ ఇప్పుడు 21% విధించాడు. అంతే మొత్తం ఎంత? 125% విధించాడు. ఎందుకంటే ట్రంప్ 54% సుంకాలు విధించిన తర్వాత చైనా కూడా అమెరికాపై సుంకాలు విధించడం మొదలుపెట్టింది 34%. దాంతో కోపగించుకున్నటువంటి ట్రంప్ ఈ విధంగా ప్రవర్తించాడు. దాంతో మళ్ళీ ఇప్పుడు చైనా కూడా మరో 30% పెంచింది. మొత్తం 84% అమెరికాకి సుంకాలు విధించింది. దాంతో ఇప్పుడు అమెరికా కూడా చైనాకి విధించడం వల్ల ఇప్పుడు ఆ సుంకాలు 125% అయిపోయాయి. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత సుంకాలు అయితే ఇప్పుడు చైనాకి విధించడం జరిగింది. కానీ భారత్కి మాత్రం 26% మాత్రమే ఉంటుంది. అది కూడా ఇప్పుడు మళ్ళీ 90 రోజులు సడలించారు. ఇంతకు ముందు ఏవైతే పాత ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు దీని గురించి భారత్ కూడా మాట్లాడటం జరుగుతుంది. దీంతో ఇప్పుడు చైనా ఏం చేసిందంటే ఇక అమెరికాతో పెట్టుకుంటే మనం నడవలేము, ఇక భారత్ తో కూడా మనం ఈ జంజాటం ఈ వివాదాలు పెట్టుకుంటే ఇక భారత్ కూడా మనల్ని దాటే అవకాశాలు ఉంటాయి. పైగా మన వ్యాపారం భారత్ లోనే ఎక్కువగా జరగాలి కాబట్టి ఇక భారత్ తో కూడా స్నేహం చేయాలని ఇప్పుడు చైనా ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. ఏంటంటే భారత్ తో స్నేహం చేద్దామని. మీరు గమనించినట్లయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి లేదా అంతకుముందు ఈ సుంకాలు విధిస్తానని ఎలక్షన్ టైంలోనే చెప్పినప్పటి నుంచి కూడా చైనా భారతదేశం విషయంలో చాలా వరకు వెనక్కి తగ్గుతుంది. ముఖ్యంగా మనతోటి స్నేహం చేయడానికి ఉవ్వుల్లూరుతుంది. ఎక్కడ పడితే అక్కడ వివాదాలు. మొత్తం చైనా భారత్ సరిహద్దులు మొత్తం వివాదాలు ఉన్నటువంటి చైనా ఒక్కసారిగా మీరు మేము అంటే ఏనుగు డ్రాగను కలిసి డాన్స్ చేయాలి, కలిసి సంబంధాలు పెట్టుకోవాలి అని మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాతో ఇక పని జరిగే పరిస్థితిలో లేదు. అమెరికాతో పెట్టుకుంటే ఇక అమెరికా కూడా తగ్గదు, చైనా కూడా తగ్గదు. ఇలాంటి సమయంలో భారత్తో గనక స్నేహం పెట్టుకుంటే వ్యాపారం సజావుగా సాగుతుంది. ఎప్పుడూ కూడా చైనా ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే తన వ్యాపార రాజ్యాన్ని పెంపొందించుకోవడమే తప్ప బయోవారు చేసి ప్రపంచంలో తను నెంబర్ 1 గా ఉంటుంది తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు కూడా యుద్ధం చేయదు. యుద్ధం చేయడం వల్ల ఇతర దేశాలు ఎంత నష్టపోతాయన్నది దానికి అనవసరం. కానీ ఆ యుద్ధం వల్ల తనకి ఎంత నష్టం వస్తుంది అనేది ఆలోచిస్తుంది. కాబట్టి వ్యాపార పరంగా వాణిజ్య పరంగా మిగతా పరంగా తను మనల్ని నష్టం చేయడానికి చూస్తుంది తప్ప యుద్ధం చేసి మనల్ని ఏదో కూల్చేసి మనల్ని నష్టపరిచేలా చేయడం దాని ముఖ్య ఉద్దేశం కాదు. ఎందుకంటే ఆ యుద్ధం వల్ల చైనాకు కూడా ఎంతో కొంత ముప్పు ఉంటుంది. కాబట్టి ఆ చైనా ఎప్పుడు అలా ఆలోచించదు. చిన్న చిన్న దేశాలనైనా సరే యుద్ధం చేసి మట్టి కరిపించే శక్తి ఉన్నా కూడా చైనా ఎప్పుడు ఆ విధంగా అయితే యుద్ధం చేయకపోవడానికి కారణం అది ఎప్పుడూ కూడా వాణిజ్య పరంగా మాత్రమే విజయం సాధించాలి. ప్రపంచంలోనే జీడిపిలో తను మాత్రమే నెంబర్ 1 స్థానంలో ఉండాలి. ఇప్పటికే $27 ట్రిలియన్ ఉన్నటువంటి అమెరికా జీడిపిని ఇప్పుడు చైనా దాటడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు చైనా దాదాపు $18 ట్రిలియన్ దగ్గరకు వచ్చేసింది. 17.78 ఉన్నాయి ఇప్పుడు చైనా ట్రిలియన్ డాలర్లు. దానికి దగ్గరలో దరిదాపుల్లో ఇంకే దేశము లేదు. జపాన్, జర్మనీ, భారత్ ఇవన్నీ కూడా 4 ట్రిలియన్ దాటిన దగ్గరే ఉన్నాయి. అంటే 5 లోపే ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే 3వ స్థానంలో ఉన్నటువంటి వాటికి ఇప్పుడు 2వ స్థానంలో ఉన్నటువంటి చైనాకి దాదాపు $12 ట్రిలియన్ తేడా ఉంది. అలాగే అమెరికాకి చైనాకి $10 ట్రిలియన్ తేడా ఉంది. ఇప్పుడు చైనా అమెరికాని దాటేస్తుందేమోనని అమెరికా భయం. అమెరికా కంటే నెంబర్ 1 స్థానంలో ఉండాలనేది చైనా ఆలోచన. ప్రపంచానికి పెద్ద ఎవడు లేడు, ఇప్పుడు నేను చెప్పిన మాట వినాలి అనేది చైనా యొక్క ఆలోచన. ఆ విధంగానే కొనసాగుతుంది. అమెరికాలో వ్యభిచార గృహాలతో సంబంధాలు ఉన్నటువంటి ఒక భారత సంతతికి చెందినటువంటి ఒక గొప్ప CEO ఆయనైతే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇతడు క్లీన్ వాటర్ స్టార్టప్ గ్రేడియంట్ కి CEO పనిచేస్తున్నటువంటి అనురాగ్ బాజ్పాయ్. ఈ వ్యభిచార గృహాల్లో గడిపి దాదాపు అత్యంత ఎక్కువ చెల్లించే వారిలో ఇతడి లిస్టు కూడా ఉంది. దాదాపు గంటకి $600 చెల్లిస్తూ ఇతడైతే ఎక్కువ సమయం ఈ వ్యభిచార గృహాల్లో గడిపాడంట. అయితే ఈ విషయంలో అతడిని ఎందుకు అరెస్ట్ చేశారంటే ఎక్కువగా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి ఈ వ్యభిచార గృహాల్లో ప్రవేశపెడుతున్నారట. ఇలా చేయడం వల్ల
వల్ల ఇది ప్రోత్సాహం కింద, అంటే అలాంటి వారిని ప్రోత్సహించడమే కిందకే వస్తుంది కాబట్టి ఇతన్నైతే అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అనురాగ్ బాజ్పేయి అనే వ్యక్తి ఆసియా మహిళల్ని కోరుకుంటున్నాడంట. ప్రస్తుతానికైతే ఈ CEO ఇందులో ఇరుక్కోవడంతో ఆ కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఆందోళన చెంది అతడు రాజీనామా చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే కంపెనీ యాజమాన్యం మాత్రం అతడికి సపోర్ట్ గానే ఉంది ప్రస్తుతానికి. ఈ సంస్థ మురుగునీటిలో ఉన్నటువంటి నీటిని శుద్ధి చేసి మంచినీరుగా మారుస్తుంది. దాదాపు 25 దేశాల్లో ఫార్మా, ఫుడ్ అండ్ మైనింగ్, బ్యావరేజ్ సంస్థలకు సేవలు అందిస్తుంది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన 2006లో యూనివర్సిటీ ఆఫ్ మిస్సౌరీ కొలంబియా నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందాడు. ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఇరాన్ అమెరికా అణు ఒప్పందం గురించి అయితే చాలా తీవ్రమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. అయినా సరే ఇప్పుడు ఇరాన్ అమెరికా మాట వినడం లేదు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా అయినప్పుడే, అంటే 2018లో అమెరికా ఈ యొక్క ఒప్పందం నుంచి వైదొలగింది. అయితే చాలా ఆంక్షలు విధించింది ఇరాన్కి. అయితే ఇరాన్ మాత్రం వినడం లేదు. ఇప్పుడు మళ్ళీ అణు ఒప్పందం విషయంలో, అంటే ఈ యొక్క అణు కేంద్రాన్ని అభివృద్ధి చేయడంలో నిమగ్నమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సరే మీరు అది అభివృద్ధి చేయడానికి లేదని ఇప్పుడు అమెరికా వాదన. డీల్ కుదుర్చుకున్న తర్వాతనే ఏదైనా చేయాలనేది అమెరికా. కానీ ఎట్టి పరిస్థితుల్లో నీ మాట వినే పరిస్థితి లేదు. అవసరమైతే పరోక్షంగా కావాలంటే నీతో చర్చలు జరుపుతాం కానీ ప్రత్యక్షంగా జరిపేంత సీన్ లేదని ఇప్పుడు ఇరాన్ అయితే అమెరికా మాట కాదనేస్తుంది. ముఖ్యంగా ట్రంప్ మాట అయితే ఇరాన్ వినే పరిస్థితుల్లో లేదు. ఒకవేళ గనక ఈ డీల్ కుదరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇరాన్ని లేపేస్తాం. బాంబులు దాడైతే ఖచ్చితంగా ఉంటుంది. అది ఎంత దారుణంగా ఉంటుందంటే అది ఇక ఇరానే కాదు, ప్రపంచ దేశాలు ఏవి కూడా ఊహించలేవు. దీనికి ఇజ్రాయెల్ కూడా సహాయం చేస్తుందని ఇప్పుడు ట్రంప్ మీడియా ముఖంగానే మాట్లాడడం జరిగింది. భారతదేశం ఎప్పటి నుంచో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నాలు చేస్తుంది. దీనికి ఇప్పుడు స్లోవేకియా అయితే సపోర్ట్ చేసింది. భారత్ ఖచ్చితంగా ఈ సభ్యత్వ దేశాలలో శాశ్వతంగా ఉండడానికి మా ఓటు ఉంటుందని స్లోవేకియా అయితే ప్రకటించడం జరిగింది. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లిగ్రేనే ఈ విషయాన్ని స్వయంగా వివరించడం జరిగింది. అయితే ఈ దేశానికి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 2 రోజులు అధికారిక పర్యటన అయితే చేయడం జరిగింది. బుధవారం, గురువారం అయితే ఆవిడ అధికార పర్యటన అయితే చేస్తున్నారు. ఈ విషయంలో స్లోవేకియా అయితే మనకి పూర్తి మద్దతు అయితే ప్రకటించింది. అలాగే వారి భాషల్లోకి 10 ఉపనిషత్తులు అయితే అనువదించారు. ఆ 10 ఉపనిషత్తులు కూడా సంస్కృతం నుంచి ఆ వారి భాషకి అనువదించినటువంటి ఆ ఉపనిషత్తులు కూడా మన యొక్క రాష్ట్రపతి గారికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. రష్యా సైన్యంలో ఉక్రెయిన్ పౌరులు అయితే చేరారు. ఇంతకు ముందు ఉక్రెయిన్ పౌరులు కాదు, ఉక్రెయిన్ సైనికులు, దాదాపు 10,000 మంది సైనికులు రష్యాకి సపోర్ట్ గా ఉక్రెయిన్ పై యుద్ధం చేశారు. అలాగే ఇప్పుడు చైనాకి సంబంధించినటువంటి 10 సంఖ్యలో సైనికులు ఇప్పుడు రష్యాకి సపోర్ట్ గా ఉక్రెయిన్ పై యుద్ధం చేశారు. అందులో 2 మేము పట్టుకున్నామని ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అయితే ఆరోపించాడు. అయితే దీనిపై చైనా కూడా స్పందించింది. మేము అలాంటి పని చేయలేదు, ఆర్థికంగా అయితే రష్యాకి సపోర్ట్ చేయడం జరుగుతుందో తప్ప ఏ వ్యక్తిని కూడా మేము పంపించలేదని అయితే చెప్పడం జరిగింది. అది నిజానికి ఏంటంటే చాలా మంది ఇప్పుడు రష్యాతో అయితే కొంతమంది చైనా సైనికులు అయితే ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉక్రెయిన్ పై అయితే యుద్ధం చేస్తున్నారు. 2 దొరికిపోవడం అవన్నీ కూడా నిజమే. అలాగే చైనా కూడా చాలా వరకు రష్యాకి సపోర్ట్ చేస్తుంది ఆర్థికంగా, అలాగే ఆయుధాల విషయంలో కూడా చైనా అయితే సపోర్ట్ చేయడం అనేది నిజమే. ఎందుకంటే ఇటు ఉక్రెయిన్ కి అమెరికా అయితే సహాయం చేసింది మొన్నటి వరకు. ఇప్పుడంటే ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం గజిబిజి అయ్యింది. కానీ ఇప్పుడైతే అమెరికా ఉక్రెయిన్ కి సహాయం చేసిందో ఇటు రష్యాకి ఏమొచ్చేసి చైనా సపోర్ట్ చేసింది. రష్యా, చైనా ఎప్పుడు ఒకలాగే ఉంటాయి.